dim dum dana da dim dana da dim dum dana da dim dana dim dum dana. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దేవి భాగవతం ఈ అద్భుతమైన గ్రంథము. ఇందులో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. చెప్పాలి అంటే 18,000 శ్లోకాలు ఉన్నాయి. 12 స్కందములు. మరి ఇవన్నీ ఒక్కసారిగా ఆ పుస్తకం తీసుకొని కూర్చుని చకచకా అన్నీ చదివేయాలంటే ఎక్కడ కుదురుతుంది? అన్నీ ఒక్కసారి మనం చేసిన మన మనసు మన మాట వినదుగా. అందుకే నెమ్మదిగా అమ్మని ఎన్నో రూపాలలో లేకపోతే వివిధ సంఘటనల్లో ఆ కథల్లో అమ్మవారి యొక్క తత్వం ఏమిటి, అమ్మ అనుగ్రహం ఎలా ఉంటుంది నెమ్మదిగా మనం తెలుసుకోగలగాలి. అందుకే ఇలాంటి పురాణాలు గ్రంథాలలో అది ఒక్కసారిగా ఆ పుస్తకం అంతా చదివేసుకుంటాము అంటే సరిపోదు. ఒక్కొక్క కథలో ప్రతి చిన్న విషయంలో, అందుకే అంటారు ప్రతి శ్లోకం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ కూడా మనం నేర్చుకోవలసిన విషయం ఉంటుంది. కాకపోతే మనం ఎప్పుడు కథనే వింటూ ఉంటాం. ఈ రాక్షసుడు ఈ దైవ స్వరూపం అయిపోయింది, సరే అది ఎప్పుడో యుగంలో అయిపోయింది, ఇప్పుడు మనకి ఏమిటి ఉపయోగం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ రాక్షస ప్రవృత్తి, ఆ ఆలోచన ఇప్పుడు ఉంది. ఆ భగవత్ స్వరూపం ఇప్పుడు ఉంది, ఎక్కడో లేదు, మనలోనే ఉంది. అందుకే అంటారుగా దేహమే దేవాలయము. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మన దేహమే దేవాలయం, శివోహం అని అంటూ ఉంటాం. శంకరాచార్యులంతటి వారే నువ్వు ఎవరు అంటే ఆయన పెద్ద చక్కగా ఒక వర్ణన ఇచ్చారు. నేను అంటే ఎవరు అంటే నేను ఫలానా, మా నాన్నగారు ఫలానా, మా అమ్మగారు ఫలానా, నేను ఇది చదువుకున్నాను, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను అని మనం చెప్పుకుంటాం. కానీ శంకరాచార్యులు వారు నేను అన్నదానికి ఒక చక్కని అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. అంటే నేనే శివోహం అంటారు చివరికి. అంటే ఏ గాలి, ఏ నీరులో, ఏ పంచభూతాలలో ఏ శక్తి అయితే ఉందో, ప్రవహిస్తోందో నాలోనూ ఉంది అని చెప్తున్నారు. అది అహంకారం కాదు, అంతటా ఉన్నది భగవంతుని శక్తి. మళ్ళీ నేను అనేది ఇంకొక పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఆయన అభిప్రాయం. అందుకని అద్వైత భావన అంటారు కదా. అద్వైతము అంటే రెండు, అద్వైతము అంటే రెండు కాదు, ఒక్కటే. ఉన్నది ఒకటే పదార్థం, అదే పరబ్రహ్మ స్వరూపం యొక్క శక్తి. దానికి విభజన అయింది. అదే ప్రకృతిలో నీరు అని, నిప్పు అని, లేకపోతే గాలి అని, మనిషి అని, లేకపోతే ఇంకొక జీవి అని. కానీ ప్రతి ఒక్క పదార్థంలో ఉన్నది పరమాత్మ. ఇది తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే దీని నుంచి బయటకు వచ్చేస్తామో అప్పుడు నేను అని కనిపిస్తూ ఉంటాను, అప్పుడు నాది అనే భావన ఉంటూ ఉంటుంది. అటువంటి భావనలతోనే ఉన్నవాళ్ళు ఈ మధుకైటబులు. అందుకే ఈ ఆలోచనలు ఇప్పుడు రావట్లేదా? కలియుగంలో వస్తున్నాయి. మరి వీటి నుంచి బయట ఎలా పడాలి? వీటి నుంచి బయటపడి ఈ సంసార సాగరంలో ఉంటూ కూడా ముక్తిని మోక్షాన్ని ఎలా పొందాలి అన్నవి ఇలాంటి గ్రంథాలు మనకి చక్కగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి అవి మనకి సహాయపడుతూ ఉంటాయి. ఎప్పుడొకప్పుడు మనం నేర్చుకోగలగాలి వెళ్ళిపోయేలోపు. అయితే ఈ దేవి భాగవతంలో ప్రథమ స్కందంలో మధుకైటబుల యొక్క సంహారము, దీని గురించి చాలా వివరణతో మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఒక్కొక్క మాట్లాడుకున్న మాటలు, అంటే అక్కడ జరిగిన సంవాదము, వాటి దగ్గర నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. మధుకైటబులు సరేలే నీకు విశ్రాంతి ఇస్తున్నాం తీసుకో అని అహంకారంతో ప్రవర్తించినప్పుడు, ఆ అహంకారం వచ్చేటట్టుగా శ్రీ మహావిష్ణువు వాళ్ళని పొగిడినప్పుడు కాస్తసేపు సమయం దొరికింది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మ స్వరూపిణిని ఆరాధిస్తున్నారు. తల్లి, ఇప్పుడు నువ్వు నీ శక్తిని ఏ రకంగా ప్రవహింప చేస్తావు అంటే ఒక మాయ జరగాలి కదా. మాయ సృష్టించేది అమ్మ, అలాగే మాయని తొలగించేది అమ్మ. మన ముందు ఒక తెర ఉంటూ ఉంటుందట. ఆ తెర అన్నది ఏమిటి అంటే ఎవరో ఇలా పట్టుకున్నారన్నది కాదు. ఏది ఉందో దాన్ని పోల్చుకోలేము, ఏది లేదో దాని గురించి ఊహించుకుంటూ ఉంటాం. ఏది శాశ్వతమో అది ఎప్పుడు కనిపించదు, ఏది అశాశ్వతమో దాని వెనక తిరుగుతూ ఉంటాం. ఇదే మాయ, అదే తెర. ఆ తెర అన్నది ఎలా ఉంటుంది అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మనం పట్టుకుని తిరగంగా, అది ఇక్కడ ఉంది, అది సృష్టించింది అమ్మే. ఆ తెర తీసే శక్తి కూడా అమ్మకే ఉంటుంది. అందుకే ఉపాసన చేస్తే తెర తొలగిపోతే అమ్మ కనిపిస్తుంది, ఏది శాశ్వతం అది కనిపిస్తుంది. అందుకే అమ్మ మాయ సృష్టించాలి. కాబట్టి శ్రీ మహావిష్ణువు వేడుకున్నారు, అప్పుడు అమ్మ ఎదురుగా కనిపించారట. ఎలా కనిపించారు? శ్రీ మహావిష్ణువుకి చక్కగా అమ్మ శక్తి స్వరూపిణిగా కనిపించారు. వాళ్ళకి ఎలా కనిపించారు అంటే వాళ్ళు మోహంతో చూశారు. ఆ మోహము అనే అస్త్రం, అంటే అక్కడ ఏం బాణప్రయోగాలు లేవు, కానీ అమ్మవారు అలా వచ్చేటప్పటికి ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు, ఎంత చక్కగా ఉంది కదా ఈ స్త్రీ, సౌందర్య రాశి అని చూస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ఆలోచన ఏమిటంటే అక్కడ అలా స్త్రీ ఎదురుగా ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు వీళ్ళని పొగుడుతున్నప్పుడు, అంటే
స్త్రీ అనే కాదు, నలుగురు ఉన్నారు, మనల్ని ఎవరైనా పొగుడుతున్నారు, మన భావన ఎలా ఉంటుంది? అబ్బా! అందరి ముందు పొగుడుతుంటే మనకి ఇంకా ఆనందం. మనం ఇంకా చాలా గొప్పగా ఉన్నాము అనే ఆ ఊహ వస్తూ ఉంటుంది. అబ్బే! లేదండి, ఇదంతా కాదండి, భగవంతుడి యొక్క అనుగ్రహం అని అనలేము. అది మనిషి యొక్క ఆలోచన అలా ఉంటుంది. నలుగురు మధ్య పొగిడితే మనకింకా అహంకారం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలా ఇప్పుడు ఈ రాక్షసుడు ఇంకా పొగడడం అన్నది శ్రీ మహావిష్ణువు మొదలుపెట్టారు. అబ్బా! మీరు ఇంత బాగా యుద్ధం చేస్తున్నారేంటి? మీరసలు ఇంత బాగా యుద్ధం చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. ఇంతమంది రాక్షసుల్ని చూశాను కానీ మీలా శక్తివంతుల్ని చూడలేదు అని అంటున్నారట. అక్కడ ఎదురుగా ఆ స్త్రీ స్వరూపం ఉంది. వాళ్ళనుకుంటున్నారు, అబ్బా! స్త్రీ ముందు మమ్మల్ని ఎంత చక్కగా పొగుడుతున్నాడు. శ్రీ మహావిష్ణువు అంటారట, మీరు ఇంత బాగా యుద్ధం చేస్తున్నారు కాబట్టి నేను కొన్ని వరాలు ఇవ్వాలనుకుంటున్నాను మీకు. మరి పుచ్చుకుంటారా? చెప్పండి, మీకేం కావాలో కోరుకోండి అని అంటున్నారు. అలా అంటూ ఉంటే, అంటే వరం ఇచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పై స్థాయిలో ఉంటారు కదా. నేను నీకేమన్నా ఇస్తాను కోరుకో అని ఎవరైనా అంటే వాళ్ళు పై స్థాయిలో ఉన్నారు. మనం కోరుకుంటున్నాం, మనం అడుగుతున్నాం కాబట్టి మనం కింద స్థాయిలో ఉన్నాం. ఈ భావనే వస్తుంది కదా. ఇప్పుడు ఈ మధుకైటబులు అనుకున్నారట, ఆవిడ అక్కడ చూస్తోంది, మరి ఒక స్త్రీ ముందు మేము పుచ్చుకోవడమా? మేము పుచ్చుకోవడం ఏమిటి? మేము తిరిగి ఇస్తాం, అంతే కదా. మరి ఈ భావన, అందుకని గర్వం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది. వాళ్ళన్నారట, నువ్వేమిటి మాకిచ్చేది వరాలు? నువ్వు అలసిపోయి నాకు సమయం కావాలి, నాకు సమయం కావాలి, నేను అలసిపోయామని నువ్వు కదా అడుగుతున్నావు. మాకింకా శక్తి ఉంది కాబట్టి నీకేమైనా కావాలంటే కోరుకో. అంటే ఈ భావన ఎందుకు వస్తోంది? ఆవిడ చూపు, ఆవిడ దృష్టి అలా ఉంది. ఆవిడ అటువంటి దృష్టిని, మాయ అనేది సృష్టించాలిగా, అటువంటి దృష్టిని ఆవిడ ప్రసరింపచేసింది. దానివల్ల వాళ్ళు చూసి ఇంకా అహంకారంతో ఇంకా పొగుడుతూ ఉంటే, ఇంకా మాకు మంచి పేరు రావాలనేటట్టుగా, నీ దగ్గర మేము పుచ్చుకోవడం ఏమిటి, మేమే ఇస్తాం, పుచ్చుకో, నీకేం కావాలి, నువ్వే వరం కోరుకో అన్నారట. ఎందుకు అంటే ఆ సమయంలో ఒక మాయ, మేము యుద్ధం చేస్తున్నాం అవన్నీ మర్చిపోయారు. ఆ స్త్రీ ముందు పొగడ్తలు, ఆ స్త్రీ ఇంకా మా గురించి బాగా అనుకోవాలి అన్నది వాళ్ళకి పట్టిన మోహం అన్నమాట. ఒక్కొక్కసారి ఆడంబరాల కోసం, పొగడ్తల కోసమే కదా మనం విశేషంగా కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అందుకని ఇలాంటి విషయాల గురించి కూడా మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. ఇప్పుడు విష్ణువు అలా అడిగిన వెంటనే, అవునా, మీరే నాకు వరం ఇస్తారా? సరే, ఖచ్చితంగా నేను ఒక వరం కోరుకుంటున్నాను, మీరు నా చేతుల్లో చనిపోవాలి అని ఇప్పుడు కోరుకున్నట్టు. అసలు మీరు ఇంత అంత అని పొగిడి ఒక స్థాయికి తీసుకుని వెళ్ళి కూర్చోబెడితే, అమ్మవారి మాయ వల్ల ఆ స్థాయిలో అహంకారం వాళ్ళకి పుట్టి, ఆ అహంకారంతో నిండిపోయినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు ప్రవర్తించిన తీరు ఏమైంది? వాళ్ళు పతనమయ్యేటట్టుగా అది ఉపయోగపడింది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమడిగారు? నేనే నిన్ను అడగాలి కదా. సరే, నా చేతిలోనూ చనిపోవాలి, మీరిద్దరు చనిపోవాలి. అయితే అప్పుడు ఆ యుగంలో రాక్షసులైనా, ధర్మాత్ములైనా, ఎవ్వరైనా ఒక మాట అన్నారంటే మాట మీద ఉంటారు. నువ్వు ఇది అడిగితే నేనివ్వను అని అంటానికి లేదు. వాళ్ళు నువ్వు వరం కోరుకో అన్నారు, శ్రీ మహావిష్ణువు కోరుకున్నారు, ఇప్పుడు వీళ్ళు తీర్చాలి, తప్పదు. ఇప్పుడు వీళ్ళు అనుకున్నారట, ఓహో, అంటే ఇంతే. అంటే ఆలోచన చేసి ఏం జరుగుతోందని తెలిసేలోపు క్షణాలలో ఆ మాయా అన్నది ఆవహించింది. ఇక్కడ అమ్మవారు శ్రీ మహావిష్ణువుకి మాయా అన్నది కప్పకుండా శక్తిని అందించి అక్కడ వాళ్ళకి మాయని విసిరేసింది. దీనివల్ల వాళ్ళు తీర్చాలి. అప్పుడు వాళ్ళు ఇంకొక ఆలోచన చేశారు. వాళ్ళన్నారు, ఇప్పుడు ఇదంతా జలమే కదా. అంటే అప్పటికింకా సృష్టి అన్నది జరగలేదుగా. అంతా జలం ఉంది, నువ్వున్నావు, మేమున్నాం. జలం లేని చోటుకు తీసుకుని వెళితేనే అప్పుడే మేము నీ చేతుల్లో చచ్చిపోతాం అన్నారట. వాళ్ళు ఇంకొక 2 అడుగులు ముందుకు వేసి బాగా ఆలోచన చేసి మరీ అడుగుతారు. సరే, ఇప్పుడు శ్రీ మహావిష్ణువు విరాట్ స్వరూపాన్ని, అసలు శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా రూపాన్ని, విశ్వరూపాన్ని చూపించారు, ఎవరు చూడలేకపోయారు అని వింటూ ఉంటాం కదా మహాభారతంలో. అలాగా ఆయన పెద్దగా శరీరాన్ని పూర్తిగా పెద్దగా చేశారట. ఎందుకంటే వాళ్ళేమన్నారు, జలం లేని ప్రదేశం ఏది లేదు ఆ సమయంలో, అంత ప్రళయం, అంత నీరు. అందుకని ఆయన తన శరీరాన్ని విశాలంగా చేశారు. తన తొడలు అంత పెద్ద తొడలయ్యాయి, ఒక ప్రదేశాలలాగా. ఇప్పుడు మీరొచ్చి ఇక్కడ పడుకోండి, నేను సంహారం చేస్తాను అని అన్నారు. మీకు ఒక ప్రదేశం కావాలన్నారు కదా, జలం కాకుండా అని అన్నారు. నెమ్మదిగా వాళ్ళకి అర్థమవుతోంది, వాళ్ళ దగ్గర ఉన్న శక్తి కాదు, బాహ్యంగా ఇంకొక శక్తి నడిపిస్తోంది అని. అమ్మవారి నడిపిస్తున్నారుగా, ఇవన్నీ దగ్గరుండి చూస్తూ, చేయిస్తూ, అంతర్లీనంగా. మొత్తానికి అలా తొడల మీద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను సంహరించారు శ్రీ మహావిష్ణువు. అలా మధుకైడబులు, మళ్ళీ మనం మొదటికి వస్తే, నేను నాది అనే రాక్షస భావం ఏదైతే ఉంటుందో,
అంతరించిపోతుంది. ఎవరి వల్ల అంటే భగవంతుని యొక్క శక్తి వల్లే. కానీ ఈలోపు మనం తెలుసుకుని ఇది నాది కాదు, ఇది భగవంతుడిచ్చింది అని ఆలోచన చేస్తామో మన శక్తులు అంతరించిపోవు, మన దగ్గరే ఉంటాయి. మనం ఉన్నత స్థానానికి వెళతాం, ఆనందంగా ఉండగలుగుతాం, అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాం. అని ఇలా రాక్షస ప్రవృత్తితో ప్రవర్తిస్తే గనక నేను ఉండదు, నాది భావన ఉండదు, మనం పతనమైపోతాం అని మధుకైటబుల ఈ సంహారము అనే ఈ ఘటం దేవి భాగవతంలో ఇన్ని అద్భుతమైన విషయాలు మనకి నేర్పిస్తుంది. దేవి భాగవతంలో ప్రథమ స్కందంలో ఈ మధుకైటబుల సంహారము అన్నది మనకి కనిపిస్తుంది. నమస్తే.